రోజు కొన్ని వేల సంవత్సరాలుగా మానవాళి రక్షణ కోసము ఎడారిలాగా బీటలు వాడిన భూమిలాగా ఎదురు చూస్తున్నటువంటి సమయము. ఇలాంటి సమయంలో దేవాది దేవుడు ఆ కాలం సంపూర్ణమైనప్పుడు తన యొక్క దూత ద్వారా సమస్త ప్రపంచానికి గొప్ప శుభ సమాచారము, పాపమైనటువంటి అంధకారంలో అలవడుస్తున్నటువంటి మానవాళికి దేవుడు ఒక గొప్ప శుభవార్తను చెబుతూ ఉన్నాడు. ఆ శుభవార్త ఈ లోకానికి తెచ్చినటువంటి మహనీయురాలు పరిశుద్ధ కన్య మరియ మాత. నేను కొన్నిసార్లు చెప్పాను, మరియ మాత అనేటువంటి ఈ వ్యక్తి లేకపోతే యేసు ప్రభువు ఒక మానవ మాతృడుగా ఈ భూమిపైకి ప్రవేశించి ఉండేవాడు కాదు. యేసే లేకపోతే మానవ జాతికి రక్షణ లేదు. పాప కుటుంబంలో ఇంకా మనము అలమటించాల్సి ఉండాల్సిన వాళ్ళమే. సమస్త మానవానికి ఒక గొప్ప శుభ సమాచారాన్ని తెచ్చినటువంటి ఆ మహనీయురాలు తల్లి మరియ దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క మాటలు కష్టముగా ఉన్నప్పటికీ ఆ తల్లి సమస్త మానవాళి మీద ఉన్న ప్రేమతో అంగీకరించింది. నేను అనేక సార్లు మరియమ్మ గారి నుంచి ప్రసంగించినప్పుడు ఈ ప్రస్తావన తీసుకొని వస్తాను. పునీత బెర్నార్డ్ గారు మరియమాత యొక్క మహాభక్తుడు. ప్రతిరోజు మనము ఈ పునీతుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవునా? ఎక్కడ మిగిలినటువంటి ప్రార్థనలో మీ శరణు ఇచ్చిన వారు ఎవరు కూడా మీ నుంచి సహాయాన్ని పొందకుండా పోవడం లేదు. అంటే ఈ భక్తుడు ఎంతగా మరియమ్మ గారి యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని అధ్యయనం చేశాడో తెలుసుకోవాలి. గబ్రియేలు దూత యొక్క సందేశాన్ని విన్నప్పుడు మరియమ్మ గారి యొక్క మనస్సులో రెండు దృశ్యాలు కనిపించాయట. ఈ భక్తుడు రాస్తాడు. ఒక దృశ్యమేమో సమస్త మానవాళి కూడా ఇదిగో నేను చెప్పినట్టుగా ఎండిపోయినటువంటి భూమిలాగా, ఎడారిలాగా, నీటికి తెగించేటువంటి ఆ వ్యక్తుల్లాగా నాలుక తడిచిపోయి, ఎదుగులు ఆరిపోయి నీటి కోసము సమస్త మానవాళి ఎదురు చూసినట్టుగా రక్షణ కోసము మానవాళి ఎదురు చూస్తూ ఉంది. ఓ ప్రక్క, మరో ప్రక్క మరియ తల్లి యొక్క గర్భశోకము. తాను అవును అంటే ఈ గర్భశోకాన్ని అది భరించాలి, కాదు అంటే సమస్త మానవాళి ఇంకా ఆ చీకటిలో, పాప కుటుంబంలో నశించాలి. ఈ రెండు సందర్భాలను మరియ తల్లి జ్ఞాపకం చేసుకున్నారు. సమస్త మానవాళిని రక్షించాలి, రక్షించబడాలి. నా ఒక్కదాని యొక్క గర్భశోకము పర్వాలేదు, ఇంతమంది రక్షించబడతారు కనుక నేను దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క మాటను అవును అనేటువంటి సమాధానంతో అంగీకరించి మానవాళికి అంతటికీ రక్షణ భాగ్యాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాను అని ఆ తల్లి నిర్ణయించుకున్నారు. అందుకే గత రాత్రి చాలా మంది మేలుకొని ఉంటారు. మేలుకొని ప్రార్థన చేసి 12 గంటల వరకు ప్రార్థన చేసింటారు. ఎందుకు? ఇదిగో ఈ సమయము అద్భుతమైనటువంటి ఘడియ, దివ్యమైన ఘడియ. ఈ ఘడియలో తల్లి మరియ యొక్క సమాధానం, పాజిటివ్ రెస్పాన్స్ అంటాం, అవుననేటువంటి ఆ సమాధానము ఆయన చెప్పినప్పుడు పుడము బ్రతించిపోయింది. ఈ జగత్తంతా కూడా అసధ్వనాలు చేశాయి, చప్పట్లు కొట్టాయి. ఇదిగో ఈ తల్లి అవును అన్నది. ఇక మాకు భయం లేదు. లోకరక్షకుడు, దైవ కుమారుడు యేసుక్రీస్తు ఇమ్మానుయేలుగా మా మధ్యలో జన్మించబోతూ ఉన్నారు అనేటువంటి ఆనందముతో సమస్త మానవాళి కూడా బ్రతించిపోయింది, పండగ చేసుకుంది. అందుకే 24వ తేదీ రాత్రి మనమంతా మేల్కొని ఆ 12వ
సమయం కోసం ఎదురు చూస్తాం. ఆ సమయం మానవాళికంతటికీ ఒక శుభమైనటువంటి రక్షకుని యొక్క ప్రవేశానికి అది ఒక శుభ సమయముగా మనం భావించుకొని ఆనందంతో ప్రార్థనలతో దేవుని స్తుతిస్తాం. ఇదిగో ఈరోజు అలాంటి గడియ వచ్చింది. ఎందుకు దేవుడు మనిషిగా పుట్టాలి? ఆయన ఆకాశం నుండి సమస్త మానవాళి మీ పాపాలు క్షమించబడ్డాయి, అందరూ మోక్షానికి రండి అని చెప్పిటచ్చు కదా. ఈ శ్రమంతా ఎందుకు? మేము కష్టపడాలా? అసలు చెప్పుకుంటా ఎందుకు ఇదంతా? ఒక్క మాటతో దేవుడు అందరూ రక్షించి ఉండవచ్చు. అలా చేయలేదు. ఎందుకంటే మన బైబిల్ గ్రంథంలో రెండు ముఖ్యమైనటువంటి భాగాలు మనం చదువుతాం, వింటూ ఉంటాం. ప్రవక్తల యొక్క ప్రబోధాలు ఒక పక్క, ధర్మశాస్త్రము. ఇవి రెండు మానవాళి రక్షణకు దేవుడి సాధనాలు ఉపయోగించుకున్నాడు. అది దేవుని యొక్క ప్రణాళిక. కొన్ని నిబంధన గ్రంథాలలో మనం ఈరోజు హెబ్రీ పత్రికలో విన్నాం. 10వ అధ్యాయంలో పూర్వకాలంలో ఎద్దులను, దూడలను, గొర్రెలను బలులుగా అర్పించి ఆ రక్తాన్ని ప్రోక్షణ చేసి దేవుని సంతోషం కలిగించేవాడు. దేవుడా మా పాపాలను క్షమించు. ఆయన దహన బలులు గాను, ఆ పరిహార వాగ్బలులు గాను, ఆయనను కీర్తించే బలులు గాను, కృతజ్ఞతా బలులు గాను రక్తాన్ని అర్పించేవాడు. రక్తాన్ని చిందించి బలి అర్పించేవాడు. ఆ రోజుల్లో దేవుడు ఆ రక్త బలులను స్వీకరించి వారిని ఓదార్చేవాడు, వారికి వరాలు కురిపించేవాడు. ఆ ప్రస్తావన ఈరోజు పౌలు గారు ఈ హెబ్రీ పత్రికలో ప్రస్తావిస్తారు. ఈ నూతన ఆదాము, ఈ మనిషి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఏమిటి ఆయన చిత్తము? దైవ చిత్తంలో రక్త తర్పణ గావించబడాలా, ఆ రక్తము పవిత్రంగా ఉండాలా, ఆ రక్తము దైవ కుమారుడై ఉండాలా. అలాంటి రక్తాన్ని పంచి ఇచ్చేటువంటి వ్యక్తి కూడా పవిత్రంగా ఉండాలా. అందుకే దేవుడు తల్లి మరియను నిష్కలంక జననిగా, అమలోద్భవిగా, ఎలాంటి పాపము సోకని నిత్య ప్రతిమతగా, పవిత్రురాలుగా ఎన్నుకున్నాడు. ఆమె మాత్రమే, కేవలం మరియ మాత్రమే దేవాది దేవుని కుమారునికి తల్లి అయ్యేటువంటి భాగ్యం కలిగింది. ఇది మనం గుర్తించుకోవాలి. ఆ తల్లి యొక్క రక్తాన్ని ఇదిగో ఈ కుమారుడు, దైవ కుమారుడు క్రీస్తు పంచుకుంటాడు. అందుకే ఇక్కడ మనకు చెప్పబడుతుంది. చట్ట ప్రకారంగా ఇది జరిగింది. ఏమిటది? ఇదిగో దేవా, నీ యొక్క చిత్తము రక్తము అర్పించబడాలి. ఇదిగో రెండవ అయినటువంటి క్రీస్తు రెండవ బలి. మొదటి బలి రక్తముతో జంతువుల బలి అర్పించాడు. కానీ రెండవ బలి అయినటువంటి ఆ బలి వస్తువు, ఆ గొర్రె పిల్ల క్రీస్తు రక్తాన్ని ధారపోసి మనందరినీ కూడా రక్షించాడు. అందుకే మనం చదువుతాం, యేసు క్రీస్తు రక్త తర్పణతో మనందరినీ కూడా వెలయించుకున్నాడట. ఆయన రక్తము ఒక వెనగా దేవునికి అర్పించబడింది. ఆ ప్రకారం మనమంతా శుద్ధీకరించబడ్డాము, రక్షించబడ్డాము. ఈ ప్రక్రియకు ప్రధాన కారకురాలు తల్లి మరియ. అందుకే శ్రీ సభ మరియమ్మ గారికి అంత ప్రాముఖ్యత ఇచ్చి ప్రపంచమంతా కూడా ఆ తల్లిని కొనియాడుతూ, ఈ మరియమ్మ ఇక్కడ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. అనేక సంఘాలు ఆ తల్లి పేరుతో వెలసి ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయమున రక్షణ్యాన్ని ప్రపంచానికి అందిస్తూ ఇది మనం గుర్తుంచుకోవాలి. మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సర్వ మానవ రక్షణకు దోహదపడుతూ ఉంది. యేసు క్రీస్తు యొక్క రక్త తర్పణ కల్వరి బలి ఒకే ఒకసారి, ఇప్పుడు విన్నాం, ఒకే ఒకసారి యేసు క్రీస్తు తన యొక్క శరీరాన్ని రక్తంగా మార్చి బలి అర్పించి కల్వరి కొండ పైన మానవాళిని విమోచించాడు. ఆయన ఆ కల్వరి కొండను ఆకాశానికి భూమికి మధ్య అర్థనగ్నంగా చేతులు చాచి, తండ్రి నా ఆత్మని అప్పగిస్తున్నాను, అంత సమాప్తమైనది అనేటువంటి మాటలతో తల వంచి
ప్రాణం విడిచినప్పుడు ఆ సమయము ఈ సమయము ఈ రెండు కూడా ఏకమవుతూ ఉన్నాయి. ఆయన అనౌన్సియేషన్, ప్రకటన సమయము, మరణ సమయము, ఈ రెండు కూడా ఏకమై మానవాళికి విమోచనాన్ని ఇచ్చాయి. దేవాలయపు తెర రెండుగా చినిగిపోయింది. మానవులకు దేవునికి మధ్య ఉన్నటువంటి అగాధం తొలగిపోయింది. రక్షణ్యానికి నాంది పలికింది ఈరోజు ఆ శుభ సమయం. అందుకే మనం ఆనందిస్తూ ఉన్నాం. ప్రభు చనిపోయినటువంటి రోజును గుడ్ ఫ్రైడే అంటాం. ఆయన మరణిస్తే ఎందుకు మనకు గుడ్ ఫ్రైడే అయిందండి? ఆయన యొక్క మరణము మనకు మోక్ష ద్వారాలను తెలిసింది. అది గుడ్ ఫ్రైడే. అవునా ప్రియమైన సహోదరి సహోదరులా, ఈరోజు మనమంతా సంతోషిస్తున్నాం. మనకొక శుభవార్త దొరికింది. దైవ కుమారుడు మానవుడుగా తల్లి మరియ ద్వారా ఈ లోకములో అవతరించి రక్తాన్ని చిందించి మనం రక్షణ్యాన్ని కల్పించబోతున్నారనేటువంటి సత్యాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ తల్లి మరియమాత యొక్క ఔన్నత్యాన్ని, త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆ తల్లిని మనసారా అభినందించుతాం. నీ సమాధానం వల్ల మాకు రక్షణ కలిగిన తల్లి నీ వందనాలు. ఈ విధంగా మమ్మల్ని నిరంతరము కాపాడు అనేటువంటి ఆ భావముతో ఆ తల్లిని మనసారా కీర్తిస్తూ స్తుతిస్తూ మనతో పయనించమని మనం కల్వరి కొండలో ప్రభు యొక్క రక్షణ్యంలో పాల్పంచుకునే భాగ్యాన్ని ఈ ఆరాధనలో ప్రార్థించుకుందాం. ఆమె పితా పుత్ర పవిత్రాత్మ నామమున.